ధర్మపురి టెంపుల్ లక్ష్మీనరసింహస్వామి చాలా పవర్ఫుల్ టెంపుల్. లోపల ఉంటుంది. మనకు అన్ని టెంపుల్లోకి ఇట్లా ఓపెన్ ప్లేస్లో ఉండదు, చాలా లోపల ఉంటుంది. ఈ ఊరు చాలా పాత ఊరు. కాకపోతే ఇక్కడ దేవుడు చాలా మహిమగల దేవుడు అని చెప్పి చాలా ఫేమస్. ఈ ధర్మపురిలోని నది, ఇది గంగా నది. చూడండి పార్కింగ్ చేస్తారు. టెంపుల్ కొన్ని నీళ్ళు అయితే మస్తు వాటర్ ఉంటాయి కదా, వర్షాలు పడితే వాటర్ చాలా ఉంటాయి. ఇక్కడ ఏ కార్యక్రమాలు ఏమన్నా ఉంటే చేయించుకుంటారంట. కొత్తగా ఏడాది మషకాలు అలాంటివి, పిండాలు అలాంటివి ఉంటే పెడతారంట. ఇక్కడ మంచి ఫ్రెండ్స్ తోటి అయితే చాలా బాగుంటుంది. 5-6 మంది ఫ్రెండ్స్ కావాలి, చాలా బాగుంటుంది. గోదావరి అడుగు, గోదావరి నీళ్ళు. ఇక్కడ స్నానం చేసేసి నది వాటర్ దేవుని దర్శనం చేసుకోవాలి. సరే, మా స్నానం అయితే అయిపోయింది. ఇప్పుడు దేవుని దర్శనం చేసుకోవాలి. గుడి దగ్గరికి వెళ్ళాలంటే మనకు ఇంకొక 1 కిలోమీటర్ ఉంటుంది లోపలికి. ఆ గుడి వచ్చేసి ఇండ్లు చుట్టూ ఇండ్లు ఉంటాయి, ఇండ్ల మధ్యలో ఉంటుంది గుడి. చూపిస్తా చూడండి. మా వాళ్ళు కొంచెం పర్మిషన్ అడుగుతున్నారు. మేము జర పెద్దవాళ్ళని నడవలేని పరిస్థితిలో ఉన్నాం, జర మాకు వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వండి. వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఇది రోడ్డు చూడండి, రోడ్ ఎట్లా ఉంటుందో. పర్మిషన్ తీసుకొని వెళ్తున్నాం. ఇలాగే సందు ఉంటుంది. కొంచెం దూరం పోతే స్వామివారి టెంపుల్ వస్తుంది. గుడికి మాత్రం ఇలాంటి రోడ్డు ఉంటుంది. దేవుని పేరు మీద ఏం చేయలేదు, ఎవరిని ఏమనలేము మనం. 500 లక్షలు క్లీన్ అనిపించేది మనకు. ఏం తప్పలేదు. జనాలు మిమ్మల్ని స్నానం చేసేది బాగుంది. ధర్మపురి అనేది చాలా పాత ఊరు ఉన్నట్టుంది. పాత టెంపుల్, పవర్ఫుల్ టెంపుల్. ఇది ముందు చేపల కాడ అన్నం పెట్టేసుకో. గల్లె ఏ గుడి ఉండకుండా వచ్చు నాకు తెలిసి. ఇలాంటి గల్లాల ఏ గుడి ఉండకుండా వచ్చు. అంటే ఇంత సన్న రోడ్డు, ఇంత సన్న ఆడ చూడలేకపోలేదు. పర్మిషన్ తీసుకొని మనం గుడి దగ్గరికి అయితే వచ్చినాం. పార్కింగ్ ఇక్కడే చేసుకోవాలి. ఇక్కడ జర పార్కింగ్ ప్లేస్ కూడా లేదు, అన్ని చుట్టూ ఇండ్లే ఉంటాయి. ఇక్కడ చూసి పార్కింగ్ చేసుకోవాలి, ఎవరికి ఇబ్బంది కాకుండా. నేను కార్ అయితే పార్కింగ్ చేసేసిన. గుడి దగ్గరికి వెళ్తున్నాం మనము. అసలు వేరే వాళ్ళకైతే పర్మిషన్ ఇవ్వాలి, ఎందుకంటే మన దగ్గర నడవలేని వాళ్ళు ఉన్నారు కదా, ఇద్దరు ముసలి వాళ్ళు. వాళ్ళ కోసం నేను రిక్వెస్ట్ చేయడంతో వాళ్ళు పంపించారు. చూడండి, గుడి ఇదే లక్ష్మీనరసింహస్వామి ఆలయం, ధర్మపురి, కరీంనగర్ డిస్టిక్లోని ఆలయం. చాలా మహిమగల దేవుడు అంట, చాలా పురాతనమైన గుడి ఇది. అది మెయిన్ ఎంట్రెన్స్, అట్టకెళ్ళి రావాలి.
స్వామి ఉన్నాడు. ధర్మపురి గుడి లోపల ఇంజనీర్ అన్నదానం చేస్తారు ఇక్కడ. ఇక్కడ ఉన్నాయన్న గుళ్ళు నీళ్ళేరా మంచిగా. వేణుగోపాల స్వామి ఆలయం. లోపల ఎట్లుంటుంది దేవుళ్ళని చూపించడానికి పర్మిషన్ లేదు. దుర్గా నరసింహస్వామి లోపల మాత్రం 4-5 గుట్లు చాలా ఉన్నాయి. లడ్డు పులిగోర ఇది ఒక పరిస్థితి. టెంపుల్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పురాతనమైన టెంపుల్, చాలా పవర్ఫుల్ టెంపుల్. రైట్ బయట వాతావరణం ఈ టెంపుల్ ప్రశాంతంగా ఉంది. ఇక్కడ పార్వతి కళ్యాణ మండపం అంట. లోపల దేవుని చూపెట్టనిస్తలేరు, అందుకే మనం ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం మీద ఇది గణపతి గుడి. ధర్మపురి దర్శనం అయిపోయింది. ఇక మనం బయటికి వెళ్ళిపోతున్నాం. స్వామివారి దర్శనం అయితే అయిపోయింది. ఇక మనం బయటికి వెళ్ళిపోతున్నాం. ఇది ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. చాలా పురాతనమైన కాలం టెంపుల్. స్వామివారు చాలా మహిమగల దేవుడు, కోరిన కోరికలు తీర్చే దేవుడు. మీరు కూడా రండి, మీరు కూడా దర్శించుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.